నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. హైదరాబాద్ నేరేడ్మెట్లో ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. ఇదివరకే ఉన్న ఓ గర్ల్ ఫ్రెండ్ ద్వారా ఆ బాలికను ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు నిందితుడు. ఈ దారుణంలో తన స్నేహితులను కూడా కలుపుకొని కొన్ని నెలల పాటు ఆ మైనర్ బాలికకు నరకం చూపించారు. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ లో అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. నేరేడ్మెట్ కి చెందిన యువకుడు విజయ్ కుమార్ కాచిగూడకి చెందిన మైనర్ బాలికను ట్రాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం విజయ్ కుమార్ కు కాచిగూడ యువతితో లవ్ మ్యాటర్ నడుస్తుంది. బాధిత బాలిక విజయ్ కుమార్ ప్రియురాలి పక్కింట్లో ఉంటుంది. ఆ బాధిత బాలిక ఫోన్ నుంచి ప్రియుడు విజయ్ కుమార్ కు ప్రియురాలు తరచుగా కాల్స్ మెసేజ్లు చేస్తుండేది. ఈ క్రమంలో బాలికను విజయ్ ట్రాప్ చేశాడు. ప్రేమ పేరుతో బాలికను నమ్మించి బైక్ పై సిటీలో పలు ప్రాంతాలు తిప్పాడు. 2023 ఆగస్టులో మైనర్ బాలికపై విజయ్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధిత బాలికను తన స్నేహితులకు పరిచయం చేశాడు విజయ్ కుమార్. బాలికను నేరేడ్మెట్లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ దారుణం జరుగుతున్న టైంలో విజయ్ కుమార్ అక్కడే ఉన్నాడు. కొన్ని నెలలుగా విజయ్ కుమార్ అండ్ గ్యాంగ్ బాలికపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. దీంతో బాలిక ఇటీవల గర్భం దాల్చింది. తల్లి నిలదీయడంతో అసలు విషయం బయటకు చెప్పింది. బాలిక తల్లి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ గ్యాంగ్ ను పోలీసులు గుర్తించారు. వాళ్లంతా జులాయిగా తిరిగే గంజాయి బ్యాచ్ గా పోలీసులు విచారణలో తేలింది.